హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. 10వ తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 1161 పోస్టులు అయితే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్గా డీటెయిల్స్ తెలియాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. 10వ తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకి భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల కోసం అధికారంగా నియామక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. వివిధ ట్రేడ్లలో 1161 ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగిన భారతీయ పౌరులను నోటిఫికేషన్ ఆహ్వానిస్తోంది. 10వ తరగతి విద్యను పూర్తి చేసి మంచి జీతం, ప్రయోజనాలు మరియు కెరీర్ వృద్ధితో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదొక అద్భుతమైన అవకాశం. భారతదేశం అంతటా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమైన మౌలిక సదుపాయాలు మరియు సంస్థలకు భద్రత కల్పించడంతో సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. తాజా నియామక డ్రైవ్తో సిఐఎస్ఎఫ్ పోటీ ఎంపిక ప్రక్రియ ద్వారా ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల భర్తీకి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోస్ట్ పేరు కానిస్టేబుల్ ఆర్ ట్రేడ్ మ్యాన్. మొత్తం ఖాళీలు 1161. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభం తేదీ మార్చి 5న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ముగింపు తేదీ ఏప్రిల్ 3న ముగిస్తుంది. ఖాళీ వివరాలు. కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ పోస్టుకు 1161 ఖాళీలు వివిధ ట్రేడ్లలో పంపిణీ చేయబడ్డాయి. అవి కుక్, బార్బరు, వాషర్మ్యాను, స్వీపరు, మేసన్, పెయింటరు, ప్లంబరు, మాలి ఆర్ గార్డినరీ, ఎలక్ట్రీషియన్. అర్హత ప్రమాణాలు. కానిస్టేబుల్ ఆర్ ట్రేడ్ మ్యాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి. విద్యా అర్హత. దరఖాస్తుదారు గుర్తింపు పొందిన బోర్డు నుండి లేదా సంస్థ నుండి 10వ తరగతి మార్క్స్ కార్డ్ లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు ఉదాహరణకు సంబంధిత ట్రేడ్లను ప్లంబింగ్ లేదా ఎలక్ట్రీషియన్ పనిలో అనుభవం, అదనపు ట్రేడ్ నిర్దిష్ట అర్హతలు కూడా అవసరం కావచ్చు. వయోపరిమితి. కనీసం వయసు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు 23 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అందించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాలు. నియామక నిబంధనల ప్రకారం జీతం నిర్మాణం. ఎంపికైన అభ్యర్థులను పే మ్యాట్రిక్స్ యొక్క లెవెల్ 3లో ఉంచుతారు. నెలకు 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు ఇస్తారు. ప్రాథమిక వేతనంతో పాటు వారు డిఎన్ఎస్ అలవెన్స్, ఇంటి అద్దె, ప్రయాణ అలవెన్స్ మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాల వంటి వివిధ బాధ్యతలకు అర్హులైతారు. ఎంపిక ప్రక్రియ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అభ్యర్థులు శారీరకంగా దృఢంగా ఉన్నారో లేదో టెస్ట్ చేసి చూస్తారు. ఇందులో పరుగు పరీక్ష కూడా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అభ్యర్థుల ఎత్తు, బరువు, ఛాతీ కొలతలు సిఐఎస్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తనిఖీ చేయబడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థులు విద్యా ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు మరియు గుర్తింపు రుజువుతో సహా అవసరమైన పత్రాలను సమర్పించాలి. ట్రేడ్ టెస్ట్. ఎలక్ట్రీషియన్, ప్లంబర్ మరియు మేసన్ వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్లను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నైపుణ్య ఆధారిత ట్రేడ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. రైటన్ టెస్ట్. రాత పరీక్షలో జనరల్గా అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు
ట్రేడ్ నాలెడ్జ్ ఆధారంగా బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. మెడికల్ ఎగ్జామినేషన్ చివరగా అభ్యర్థులు ఉద్యోగానికి వారి శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని అంచనా వేయడానికి వైద్య పరీక్షలు ఉత్తీర్ణులు అవ్వాలి. దరఖాస్తు ప్రక్రియ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు ఈ దశలను అనుసరించడం ద్వారా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆర్ ట్రేడ్మెన్ రిక్రూట్మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక సిఐఎస్ఎఫ్ నియామక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ఆర్ ట్రేడ్మెన్ పోస్ట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. చెల్లుబాటు అయ్యే వరకు ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ను ఉపయోగించి నమోదు చేసుకోండి. దరఖాస్తు రుసుము చెల్లించి ఫారంను పూరించండి. భవిష్యత్తు సూచన కోసం సమర్పించిన దరఖాస్తు ఫారంను ఒక ప్రింటౌట్ తీసుకోండి. దరఖాస్తు రుసుము జనరల్గా ఓబీసీ అభ్యర్థులకైతే ₹100 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకైతే దరఖాస్తు రుసుమేమీ అవసరం లేదు. చివరి నిమిషంలో వచ్చే సమస్యలను నివారించడానికి అభ్యర్థులు గడువుకు ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారని నిర్ధారించుకోవాలి. కేటగిరీ మరియు ట్రేడ్ ప్రకారం ఖాళీల ఖచ్చితమైన పంపిణీ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై లింక్ కింది మా డిస్క్రిప్షన్లో ఇచ్చింటాం. అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే